जय श्रीमन्नारायण श्रीमते रामानुजाय नमः। अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वर श्रियाजुषं श्रीवत्सान्वय गोपकृष्ण गुरुराट् पादद्वयी षट्पदः आत्रेयान्वय वेङ्कटार्य वरलब्धा द्राविडां नयदीः शान्तोदार जनार्दनार्य तनयं न्यायादिवादी गुरुः आत्रेयान्वय वेङ्कटार्य गुरुराट् మీ సన్నిధత్తాం హృది. వెంకటాచార్య దివ్య తిరువడి తామర్లకు దాసోహములు సమర్పించుకుంటూ ఆల్వార్ ఎంబెరుమానార్జీయర్ ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై దివ్య ప్రబంధ కాలక్షేపంలో ఈరోజు 25వ పాసురాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఇప్పటి వరకు అమ్మ ఏం చెప్పింది? నిన్నటి పాసురంలో కూడా లెగిచి వచ్చి సింహాసనంపై కూర్చుంటే ఆ సౌందర్యాన్ని మేము వీక్షిస్తాము అంటూ కోరారు. అలాగే పరమాత్మ శయన గృహం నుండి లెగిచి నడుచుకుంటూ వచ్చి ఆ యొక్క సింహాసనం పైన వేంచేశారు. అలాగే వాళ్ళు సేవించుకున్నారు. ఆ తర్వాత మంగళాశాసన పాసురాలు చేశారు. అయ్యో అయ్యో మీ పాదాలు కందిపోయాయి వామనావతారంలో, ఆ రామావతారంలో భుజబలము, అలాగే గుణానికి కీర్తికి అంటూ చక్కగా పూర్తి చేశారు. వాళ్ళ నాన్నగారు పళ్ళాండు, ఈ తనయ పూర్తి చేసింది నిన్నటి పాసురంలో. ఈ రోజుటి పాసురంలో ఏం తెలుస్తున్నారు ఆండాల్ తల్లి అంటే, సరే మీరు వచ్చారు, మంగళాశాసనం చేయటానికే వచ్చామని చెప్పారు. మరి మంగళాశాసనం చేశారు, ఇంకేమిటి మీకు ఏం కావాలి ఏమిటి? పరై అనే వాయిద్యాన్ని అడుగుతున్నారు. మళ్ళీ ఏమో మేము మంగళాశాసనమే చేయటానికి వచ్చాము స్వామి అంటున్నారు. అసలు ఏమిటి అని అడిగితే, మీరెంత కష్టపడుతున్నారో అన్నాడు కృష్ణయ్య. అయ్యో అయ్యో చిన్నపిల్లలు ఆడపిల్లలు ఇది పొందాలని నా దగ్గరికి ఇంత కష్టాన్ని ఓర్చి వచ్చారు కదా, అయ్యో అయ్యో అంటే దానికి వాళ్ళేం చెప్తున్నారు? స్వామి మేమేమీ కష్టపడలేదులే స్వామి, మా కోసము మీరే కష్టపడుతున్నారు, మాకు తెలిసిందిలే మీరే మా కోసము ఆశ్రిత వ్యామోహుడు ఉందానా మీరే కష్టపడుతూ ఉన్నారు అని, అలా మీ కష్టాన్ని తెలుసుకున్నాంలే మేము, మా కోసం మీరు ఆ వైకుంఠాన్ని వీడి ఈ లోకానికి వచ్చారు, మాపై వ్యామోహం కొద్దీ మీకు మీరు తక్కువగా చేసుకొని ఇక్కడికి వచ్చారు, మాకు తెలిసిందిలే మీరే కష్టపడుతున్నారు అంటే అప్పుడు అంటున్నారు, పొరై పొందటానికి మీకు యోగ్యత ఉన్నదా అన్నారు పరమాత్మ. పొరై అనే వాయిద్యాన్ని అడుగుతున్నారు కదా, ఆ యోగ్యత ఉన్నదా అంటే దానికి వీళ్ళేమంటున్నారు? మా యోగ్యత మీకే తెలియాలి, మాకేం తెలుసు, మాకు యోగ్యత ఉందో లేదో మీకే తెలియాలి అంటే కృష్ణయ్య ఏమంటున్నాడు? నేను చిన్న పిల్లవాడిని, నాకేం తెలుసు అంటే గోకులంలో చిన్న పిల్లవాడే కదా, నేను చిన్న పిల్లవాడిని నాకేం తెలుసు అన్నాడు కృష్ణయ్య. అప్పుడు అమ్మ చెప్తుంది, లేదులే స్వామి మీరు ఎన్ని అవతారాలు ఎత్తారో, ఎందుకు అవతారాలు దాలుస్తున్నారో మాకు తెలిసిపోయిందిలే, మీరే చెప్పారుగా భగవద్గీత 4వ అధ్యాయంలో మీరే చెప్పారు, జన్మ కర్మ చ మే దివ్యం యో వేత్తి తత్వతః యత్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. దివ్యమైన నా జన్మలు కర్మను ఎవరైతే తెలుసుకుంటారో వారు ఇంకా జన్మలను ఎత్తవలసిన అవసరం లేదు అని మీరే చెప్పారు, మీరు ఎందుకు అవతరిస్తున్నారు అనేది తెలుసుకుంటే ఇంకా మనకు జన్మలు ఉండవు అంటూ పరమాత్మ మాకు 4వ అధ్యాయంలో మీరు చెప్పారులే, మేము చదివాము, మేము తెలుసుకున్నాము అంటే, అలాగా నీ అవతార రహస్యం తెలిసిపోయిందిలయ్య మాకు, మీరెందుకు అవతరిస్తున్నారో మాకు అవతార రహస్యం తెలిసిపోయిందిలే, ఇప్పుడు ఏదో తెలియని వాడిలాగా చిన్న పిల్లవాడిలాగా మాట్లాడుతున్నావు కానీ మాకు ఆ రహస్యం తెలిసిపోయింది, మీరే భగవద్గీతలో చెప్పి ఉన్నారు కదా అందుకని తెలిసిపోయింది, నీకు మా మధ్యకు ఎంత సౌలభ్యంతో వచ్చావో అది. ఆయనకు అవసరం లేదు కదండి, వైకుంఠాన్ని వీడి రావలసినటువంటి అవసరం లేదు, కానీ వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనపై ప్రేమతోటి అలా వచ్చావు. అదే సమయంలో పరత్వం కూడా కలిగి ఉన్నావు, అంటే సౌలభ్యము పరత్వము
రెండు కలిగి ఉండే ఇక్కడ అవతారాలను దాలుస్తున్నావు. అక్కడ ఉన్నా అయ్యే ఉన్నాయి, కాకపోతే అక్కడ సౌలభ్య గుణము బయటికి ప్రత్యక్షంగా చూపించటానికి అవ్వదు వైకుంఠంలో. ఇక్కడ అనుకో బోల్డ్ అంత సౌలభ్య గుణం ప్రదర్శించవచ్చు, అందరూ తక్కువ వారే కనుక ఆయన గుణం ఇక్కడ బాగా పెంపొందింపబడుతూ ఉంది, ప్రదర్శింపబడుతూ ఉన్నదన్నమాట. అలా వచ్చావు అంటూ ఈ పాసురంలో మనకు ఆండాళ్ తల్లి తెలియచెప్తుంది. ఆనాడు అవతార రహస్యాన్ని తెలుసుకొని ఎట్లా వచ్చారు పరమాత్మ అంటే అప్పుడు విభవ అవతారాలను దాల్చాడు. మరి ఈనాడు ఏం చెప్తుంది మనకు ఆండాళ్ తల్లి? అర్చారూపాన్ని చెప్తుంది. ఇప్పుడు విభవ అవతారం లేదు కదా స్వామిది, అది కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో జరిగిపోయినవి. ఆనాడు అవన్నీ తలుచుకొని మనకు అనుగ్రహిస్తూ ఉన్నది. ఈనాడు మాత్రం అర్చారూపంగా ఉన్నటువంటి పెరుమాళ్ళని అమ్మ సేవిస్తున్నది. అలా సేవించే రంగనాథుణ్ణి పరిణయమాడింది గోదాతల్లి. మరి రంగనాథుణ్ణి ఎలా పరిణయమాడిందండి? సేవించింది ఎవరిని? తిరుమల శ్రీనివాసుని ప్రార్థన చేసింది. తిరుమాలిరం సోలైలో వేంచేసి ఉన్నటువంటి సుందరబాహు పెరుమాళ్లను మొక్కుబడి చేసింది. మీకు 108 గిన్నెలతోటి అక్కార అడిసెలు వెన్నను ఆరగింపు చేస్తానని అక్కడ ఆయనకు మొక్కుబడి చేసింది. మళ్ళీ ఆ వటపత్ర సాయిగా వేంచేసి ఉన్నారు శ్రీవిల్లిపుత్తూరులో, ఆయనకేమో మాలా కైంకర్యం చేసింది. ఇలా వీధిని కాక శ్రీరంగనాథుణ్ణి పరిణయమాడింది. ఇది ఎలా అంటే అన్ని అర్చారూపంగా వేంచేసి ఉన్నవాడు, అప్పుడు అవతారాలను దాల్చినవాడు అంతా ఒక్కరే అని మనకు తెలియచెప్పటం కోసం ఆండాళ్ తల్లి ఆ విధంగా అనుగ్రహించిందని మనకు తిరుప్పావై ఇంట్రొడక్షన్ క్లాస్లో అంటే అవతారికలోనే మనం ఈ విషయాన్ని చెప్పుకున్నాము. మళ్ళీ కొద్దిగా అలా తెలియచేసి మన శరీరంలో ఏమేమి ఉంటాయి? ఎన్ని గుణాలు? 3 గుణాలు. ఏమి గుణాలు అవి? మరి ఎక్కడున్నారండి అంటే మన శరీరమే ఒక రాజ్యం. ఈ రాజ్యంలోనే అన్నీ ఉన్నాయి. మనం మొన్న చెప్పుకున్నాం విశదీకరించి. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పుకొని ముందుకెళ్దాం. కుంభకర్ణుడు దేనికి ప్రతీక? తమో గుణానికి. నిద్ర అంటే తమో గుణమే కదా. తమో గుణం మనకుందా లేదా అంటే మనలో కుంభకర్ణుడు ఉన్నాడు. రజోగుణం దేనికి? స్పీడ్గా పనులు అవి చేసుకోవటానికి. అది ఎవరికి ఉంది? రావణాసురుడు. మనలో కూడా రజోగుణం ఉందిగా ఈ శరీరంలో. అలాగే సత్వగుణం. సత్వగుణం ఎవరు? విభీషణుడు. వాళ్ళ 3 అన్నదమ్ములకు చెప్పుకుంటున్నాం. విభీషణుడికి సత్వగుణం ఉంది, అది కూడా మన శరీరంలో ఉందిగా. సత్వగుణం ఉంది, రజోగుణం ఉంది, తమో గుణం ఉంది. ఇలా 3 గుణాలు కలిగి ఉన్నది ఈ శరీరం. అయితే సత్వగుణాన్నేమో తక్కువగా ఉంటుంది. ఎందుకు తక్కువగా ఉంటుంది అంటే సత్వగుణానికి ఎప్పుడు అణచిపెట్టేది వాళ్ళన్నారు వీళ్ళన్నారని బాధపడుతూ పాపం అది ఎప్పుడూ లోనవుతూ ఉంటుందట సత్వగుణం. ఈ రజోగుణం ఏమో మనం ఎప్పుడు కర్మజీవులం కదా, కర్మ చేయటానికి. తమో గుణం ఏమో నిద్రించటానికి. అయితే ఈ సత్వగుణం అనగపడుతూ ఉన్నప్పటికీ దాన్ని పైకి తీసుకొని వచ్చి మనం నడవాలి అంటూ ఈ శరీరంలో ఉండేటటువంటి గుణాలను తెలియచెప్తూ ఆండాళ్ తల్లి సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి అంటుంది. అలా చేసుకోగలిగినప్పుడే మనకు చక్కగా ఎదురుగా ఉన్నటువంటి వారిలో పరమాత్మను సేవించటము, మన కోవెళ్ళలకు రావాలనటము, అర్చామూర్తిగా వేంచేసి ఉన్నటువంటి స్వామిలో సౌలభ్యాన్ని పరత్వాన్ని వీక్షించేటటువంటి జ్ఞానం కలుగటము, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకు ఆండాళ్ తల్లి ముందులోనే తెలియచెప్పింది. అయితే ఎందుకు మళ్ళీ చెప్పడం అంటే మనం కలియుగంలో ఉన్నాము, కలిమాయల్లో పడిపోతూ ఉంటాము. అలా కాకుండా పరమాత్మను చేరేటటువంటి దానిలో భాగంగా మళ్ళీ మళ్ళీ కూడా జ్ఞాపకం తెస్తూ ఉండటం అన్నమాట. అలా కృష్ణయ్య అల్లరి చేష్టితలు అని చెప్పుకుంటాము. ఏమల్లరి చేష్టితలండి ఆయన? వెరీ గుడ్. మరి ఎందుకైనా అల్లరి చేష్టితలు చేయటం? పరమాత్మ కదా, సాత్వికంగా ఏవో చెప్పవలసిన మాటలు చెప్పి చేయవలసినవి చేయవచ్చు కదా. ఇదేమిటి ఒక దొంగలాగా ఏమిటండి మరీను? పాపం ఆనాడు వామన అవతారంలో యాచకుడైపోయాడు, ఈ కృష్ణావతారంలో దూత అయిపోయాడు, ఈ కృష్ణావతారంలోనే రథసారథైపోయాడు, ఈ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడేమో దొంగ అయిపోయాడు. అయ్యో దొంగతనం అంటే కొంచెం తక్కువ కదా. మరి ఆయన వైకుంఠంలో అందరికి తండ్రి అయినటువంటి వాడు, అటువంటి వాడు ఇక్కడికి వచ్చి దొంగతనాలు చెయ్యటం ఏమిటి అంటే పరమాత్మ అనుకుంటాడట,
నేను ఏమి చేసినా పర్వాలే, నేను ఏమైనా పర్వాలే. అంటే ఉత్తముడు కదా, పరమోత్తముడు ఈయన. అందుకని ఆయన లక్షణాలు ఎలా ఉంటాయంటే పక్కన వాళ్ళు బాగుపడితే చాలు, నన్నంటే అనుకున్నారు అనేటటువంటి గుణం కలిగి ఉంటాడనమాట. నేను దొంగనైనా పర్వాలే, నన్ను దొంగ అనుకున్నా పర్వాలే, నేను ఈ అల్లరి చేష్టతలు చేస్తున్నానని అనుకున్నా పర్వాలే, వాళ్ళు నన్ను అనుకోవటం కావాలి, ఎప్పుడు నా నామం వాళ్ళ నోట పలకాలి. ఇప్పుడు మంచివే చేస్తుంటే మంచిని ఎవరు తలుస్తారు? తలిచేవారు చాలా తక్కువగా ఉంటారు. అదే కానీ ఒక పెద్ద ఆయన ఏదో రోడ్డు మీద కారు పోతుంది అనుకో, మంచి రాయి తీసి వాడు అద్దం పగలు కొడితే ఇంకా విత్ సెకండ్స్ లో 5 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాలకు ఒకసారి న్యూస్ లో వేస్తా ఉంటాడు వాడి పేరు పగలగొట్టినోడు అని. అంటే చెడ్డ పని ఏమో త్వరగా ప్రాకుతుంది, మంచి పని నిదానంగా ప్రాకుద్ది. అందులో కలియుగం మంచి పనులు ప్రాకవన్నమాట. ఎందుకంటే మళ్ళీ వీళ్ళకు పాపం అసూయలు ఉంటాయి కదా, ఆమె బాగా చెప్తుందని చెప్తే ఎలాగో అమ్మ చెప్పకూడదు, ఆమె గుడికి వెళ్తుందని చెప్తే ఎలాగో చెప్పకూడదు. అంటే కలియుగం కలిమాయ అలా ఉంటుంది. ఇది ఎవరి తప్పని కాదు, అందుకే ఆండాళ్ళ తల్లి మనకు ముందే చెప్పింది వీటిని ఛేదించుకుని సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి అని. అంటే ఇవి ఉంటాయనే ఆమె మనకి తెలియ చెప్పటం. అలా అలా చెడ్డ పని చేసినోడినేమో టీవీలో చూపిస్తారు, పేపర్లో చూపిస్తారు, అన్నిట్లో చూపిస్తారు. మంచి పని చేసినోడిని ఎవరు చూపిస్తారు? ఎవరు చూపించరు. అందుకని కృష్ణయ్య కూడా ఏమి ఎన్నుకున్నాడు? దొంగతనం చేశాడు, వెన్నెలు తింటున్నాడు. మళ్ళీ ఉన్న వాటిని ఉంచుతాడా? ఆ కుండల్ని కూడా పగులు కొడతాడు. పోనీ ఆయన తిని ఊరుకుంటాడా? ఫ్రెండ్స్ మొత్తం, మిత్ర బృందం మొత్తం తినిపియాల్సిందే. ఉన్న వాటినైనా ఉంచవచ్చుగా, పగలగొట్టి వేస్తాడు. ఇదేమిటయ్యా అంటే వారికి ఈ పాడిపై ఉండేటటువంటి వ్యామోహాన్ని తొలగించటం కోసం. ఆయన ఎందుకు వచ్చారు అసలు గోకులానికి అంటే రామావతారంలో మాట ఇచ్చి ఉన్నాడు, నేను వస్తాను అప్పుడు నాతోటి ఆడి పాడుదురులే అని. ఆ మాట కోసం ఆయన వచ్చాడు. మరి వీళ్ళేమో మర్చిపోయారు. అంటే మన జన్మలు మనకు గుర్తుండవు. పరమాత్మకు ఆయన అవతారాలు గుర్తుంటాయి, మన జన్మలు గుర్తుంటాయి. మనకేమో మనయే గుర్తుండవు, ఎదుటోళ్ళ ఎట్లన్నాయా మనే గుర్తుండవు. కనుక ఆయన ఆ మాట ఇచ్చాడు కాబట్టి ఆయన వచ్చి అవతరించి ఆయన నామాన్నే తలవాలనుకున్నారు. వాళ్ళ కోసం వచ్చినప్పుడు, ఇప్పుడు మన ఇంటికి అతిథి వచ్చారనుకో, అతిథికి ఏ పాటిగా మనం పట్టించుకోక, మంచినీళ్ళు ఇవ్వక, మర్యాద చేయకపోతే ఉంటాడండి? వెళ్ళిపోతాడు. పరమాత్మ కాబట్టి ఉన్నాడు, ఎవ్వరు ఉండరు. కానీ ఆయన ఎటువంటి వాడు? నాకు చెయ్యకపోతే ఏమైందిలే, నా బిడ్డలు బాగుపడితే చాలు అనుకునేటటువంటి వాడు పరమాత్మ. అలా వచ్చారు. భార్యాభర్తలు ఇద్దరు పడుకున్న తర్వాత మాట్లాడుకుంటున్నారట. ఏమని? రేపు ఉదయాన్నే గడ్డి తేవాలి, ఈ గేదె ఇన్ని పాలిస్తుంది, ఇంత పెరుగు, ఏవో మామూలు బాహ్యంగా ఉండేటివి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు కృష్ణయ్య విన్నాడట. అయ్యో, అసలు తలుచుకోవలసింది, మాట్లాడవలసింది నా నామం కదా, నేను కదా ఇక్కడ వీళ్ళ మధ్యలోకి వచ్చి ఉన్నది. వీళ్ళేమిటి గేదెలు, ఆవులు, పాలు, పెరుగు, నేతులు, గడ్డి ఇలా మాట్లాడుకుంటున్నారే అని తలచి, అప్పుడు మగవాళ్ళకు కూడా కొంచెం పిలక ఉంటుంది. ఆడవాళ్లకు గోకులంలో చాలా జుట్టు ఉందిలే, మనకన్నీ పోయి ఇంత అయినాయి అనుకో. ఆ రెండిటకు భార్యాభర్తలు ఇద్దరికి కూడా ముళ్ళు వేసేశాడు. అది ఎప్పుడో వాళ్ళు గమనించారు. ఈ పని ఎవరు చేసుంటారు? కృష్ణయ్యే చేసుంటాడు. ఆయన తప్ప ఇలాంటి పనులు చేయరు. ఈ కృష్ణయ్య అటువంటి వాడే, అల్లరివాడు, వాళ్ళ అమ్మా నాన్నలు కూడా అలాగే పెంచారు అని ఇలాగేవేవో అనుకున్నారు. అలా అనుకున్నా పర్వాలేదట. కృష్ణయ్య అనుకోవటం కావాలి ఇక్కడ. అలా అనుకున్నా పర్వాలే, నన్ను అనుకున్నారుగా, నన్ను తలుచుకున్న. చూడండి ఎంత సౌలభ్య గుణమో. ఎవరు తలుస్తారు ఆ విధంగా? మనం పిల్లలంటేనే మనకు బాధ కలుగుతుంది. కడుపును పుట్టిన పిల్లలంటేనే అబ్బే వీడేంటో ఇన్ని చేసినా ఒక్కటి ఇవ్వకపోతే ఇలా మాట్లాడుతున్నాడని ఒక్కోసారి చూపు అనిపిస్తుంది కదా. మరి పరమాత్మకు చూడండి అస్సలు అనిపించదు. నన్ను అనుకుంటున్నారుగా అని ఆనందపడతాడట. అలాగే కుండలో ఈయన ఒక మిత్రుణ్ణి వంగబెట్టి వాడి మీదకి ఎక్కి కుండ మీద కుండ ఉంటాయి ఆ ఉట్టీలు కట్టి, అలా కుండ పై కుండలో తినవచ్చుగా. ఆ కుండం నుంచి దాని కింద కుండం నుంచి దాని కింద కుండం నుంచి తింటాడట. అంటే మన మనస్సుల్లో ఉండేటటువంటి ఎక్కడ అంతర్ధానంగా వీడికి ఏమైనా ఇంత భక్తి అయినా ఉన్నదేమో దాన్ని పట్టి తీద్దాం అనుకుంటాడు. అది అక్కడ అర్థం. అలా కుండలు తీసుకొని తింటాడు. ఇంకొక అర్థం ఏం చెప్తారంటే ఆ వెన్నను తింటూ ఉన్నాడు, రెడీ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఇంకా యశోద పిరాటి దగ్గరికి తీసుకుపోయి చూపించాలి, ఆమె ఏం చెప్పినా నమ్మట్ల. మా కృష్ణయ్య వాడి ముఖం చూడండి ఎంత అమాయకంగా ఉన్నాడు. అప్పటికి ఎక్కిళ్ళు బట్టి కళ్ళమ్మ నీళ్ళు గారుస్తూ ఉంటాడనమాట. ఇంత అమాయకమైన పిల్లోడు మీరు ఎలా చెప్తారు అసలు దొంగతనం చేశారని ఈమె ఏదో చెప్పేది. పాపం వాళ్ళు పోయేవాళ్ళు. ఓసారి రెడీ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు కదా,
అప్పుడు ఆ వెన్నను చూపించి చేతిలో, అద్దు ఇప్పుడు నువ్వు తీసుకుంటున్నావుగా, నేను చూశాను అన్నారు. అంటే ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? మా చిన్న లేత దూడ తప్పిపోయింది, దాన్ని వెతుకుతూ వస్తే ఇక్కడ ఏదో తెల్లగా ఉంటే ఇలా పట్టి చూస్తున్నాను. అసలు చూడండి, పోలిక లేకుండా అని చెప్పినా ఆ తల్లి ప్రేమతోటి ఏమంటుంది? మా పిల్లవాడు అందుకే వచ్చాడు, మా దూడ కనపడలేదు అని చెప్తారు. ఒక్కొక్క సమయంలో ఏం చెప్తాడంటే, దొరికిపోయారు కదా, ఈ దొరికిపోయి ఉంటే ఆమె ఈయన చేతిని పట్టుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకుపోతుంది. అది ఒక చేతిలో వెన్న ఉంది, ఈ చేతినేమో ఈమె పట్టుకొని ఉన్నది. ఏం చేశాడో తెలుసా? ఈయన ఎప్పుడు తప్పిచ్చేసుకొని వాళ్ళ భర్త చెయ్యింది తెచ్చి ఆమెకు అంటించి పెట్టాడు. తీరా ఏమో లాక్కొని వస్తూనే ఉంది. ఇంకా దొరికాడు కదా అన్న ఆనందంతో తీరా అక్కడికి వచ్చి చూపిస్తే ఎవరున్నారు? ఆమె భర్త ఉన్నాడు. ఇదిగో చూడు యశోదా, నువ్వెప్పుడు చెప్పినా కాదంటావుగా, నీ యొక్క సౌందర్యమైనటువంటి కన్నులకు మీ కృష్ణయ్య చేసే అల్లరి కనపడదులే, ఇప్పుడు చూడు నేను పట్టుకొని వచ్చాను అని చూపిస్తే తీరా వాళ్ళ ఆయన ఉన్నాడు. ఎప్పుడు మాయం చేశాడో ఈ కృష్ణయ్య. అప్పుడు ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు? ఏంటో ఏం మాయలు చేస్తాడో ఏమో, నేను పట్టుకున్నాను, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను, అయినా తప్పించుకున్నాడు. ఈసారి కృష్ణయ్యని ఇంకా కృష్ణయ్య మీదే ఆమె మనసు పెట్టి ఉంటుంది. ఆయనకి ఎలాగైనా సరే ఆయన తలవాలి, ఆయనపై మనసు పెట్టాలి, ఆయన నామాన్ని ఉచ్చరించాలి, ఇది కదా. అలాగా అనేకమైనటువంటి ఈ యొక్క చేష్టతలు చేస్తాడు. లేకపోతే గోపబాలికలు స్నానం చేస్తూ ఉంటే ఆ గుడ్డలను అపహరించడం ఏమిటి? ఆ వస్త్రాలను వాళ్ళు నమస్కరిస్తేనే తెచ్చిస్తాను అన్నాడు. వాళ్ళు నీళ్ళల్లో మునిగి నమస్కారం పెట్టారు. అంటే ఆత్మ సంబంధీకులై ఉంటున్నారా వీరు, శారీరక సంబంధీకులై ఉంటున్నారా అనేది అక్కడ ఆ తత్వాన్ని మనకు కృష్ణయ్య అనుగ్రహిస్తారు. అలా పరమాత్మ చేసే చేష్టితలన్నీ కూడా మనము తలవటానికి, మనం బాగుపడటానికి. లేకపోతే ఆయన వైకుంఠం నుంచి రానక్కరలేదు కదా, ఆయన వచ్చి వేశాడు. అలా మంచి పని చేయిస్తే ఎప్పుడో ప్రాకుతుంది. ఇలా చెడ్డ పనులు చేస్తే, ఒక దొంగ అన్నాం అనుకో, అబ్బా వీడు దొంగ, వీడు దూర్తుడు అన్నారు కదా కృష్ణయ్యను. పాపం ఆ రేపల్లె వాసులు వృద్ధులు ఏమన్నారు? దూర్తుడు కృష్ణయ్య అన్నారు. అయినా ఏమీ పట్టించుకోలే. అంటే అన్నారులే, అన్నది నన్నేగా, నన్ను తలుచుకుంటే చాలు. ఎలాగంటే శిశుపాలుడు కదా, 100 తప్పులు చెప్పి ఎట్లయినా శత్రువు పరంగానైనా, అనుకూలురైనా ప్రతికూలురైనా ఆయన్ను తలుస్తే చాలనుకుంటాడు పరమాత్మ. అవతార రహస్యం చెప్పబడింది. ఎక్కడ చెప్పబడిందట? మనం ముందు చెప్పుకున్నాం, జన్మ కర్మచ మే దివ్యమని. అలాగే ఇంకొక శ్లోకంలో చెప్తున్నారు. ఇది ఏమిటంటే ఇందులో అర్థము, నేను ఎప్పుడు ఉన్నానో, ఎప్పుడు వీళ్లకు నేను ఈ అవతార రహస్యాన్ని తెలియచెప్పాను అనేటటువంటి శ్లోకం అన్నమాట. సమేవాయం మయా తేధ్యా యోగ ప్రోక్త సనాతనః అన్నారు. అర్జునుడు అన్నాడు, ఏమిటి నువ్వు సూర్యుడికి చెప్పావా రహస్యాన్ని? ఆ సూర్యుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఈయన అవతార రహస్యాన్ని మొదటగా సూర్యుడికి చెప్పాడట. సూర్యుడి కాస్త వాళ్ళ కుమారుడికి చెప్పాడు. వాళ్ళ కుమారుడు ఇక్ష్వాకులకు చెప్పారు. ఆ ఇక్ష్వాకు వంశమే తర్వాత మనకు తెలుసు కదా, రాముడు అట్లా. ఇలా నేను తెలియచెప్పాను అన్నాడు కృష్ణయ్య. అంటే దానికి అర్జునుడు అంటున్నారు, నువ్వు నాకంటే 6 నెలలు ముందు పుట్టావు, అప్పుడెప్పుడో 28 చతుర్యుగాల ముందు జరిగిన దాన్ని ఇప్పుడు చెబుతున్నావు, ఎలా సాధ్యం? నువ్వు పుట్టింది నాకంటే ఒక 6 నెలలు ముందు, అందుకని బాబా అని పిలుస్తున్నా అంతే. మరి నువ్వేమో అప్పుడు ఎప్పుడో చెప్తున్నావే అంటే దానికి పరమాత్మ ఇదే చెప్తున్నారు. ఏమని? నువ్వు చెప్పింది నీకు తెలిసింది అది అర్జున, నువ్వే చెప్పాలా అంటే నువ్వు చెప్పాలి, నేను వినాలి. అంటే అర్జునుడి స్థానం అదే కదా, నువ్వు చెప్పాలి, నేను వినాలి. నువ్వే ఇలా చెప్తే ఎలాగూ? అది సాధ్యమయ్యేదేనా అని అడిగితే, ఇప్పుడు నేను చెప్పాను. ఏమని చెప్పాను? నేను అప్పుడే ఉన్నాను అని చెప్పాను. అప్పుడే ఉన్నావా అంటాడు ఈయన. నేను అప్పుడే సూర్యుడికి చెప్పాను. అప్పుడే చెప్పావా అంటారు. నేను అప్పుడే ఉన్నాను. మరి అప్పుడు తర్వాత ఉంటే ఇప్పుడు దాకా ఎలా ఉంటావయ్యా? నాకంటే 6 నెలలు ముందు పుట్టారని మా అమ్మ వాళ్ళు అంటూ ఉంటారు కదా. అంటే నేను అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను. అప్పుడు అవతారాలు దాలుస్తూ ఉన్నాను, ఇప్పుడు అవతారాలు దాలుస్తూ ఉన్నాను. నా అవతారాలకు లెక్క లేదు, నీ యొక్క జన్మలకు లెక్క లేదు.
మీకు జన్మలు గుర్తుండవు, నాకు మీ జన్మలు నా అవతారాలు అన్నీ గుర్తుంటాయి. ఎందుకంటే మనకు జన్మలు ఇచ్చేది ఆయనే కదా. మనం చేసిన పాప పుణ్యాలను బట్టి అది మంచిదైతే మంచి, చెడైతే చెడుగా మనకు ఒక శరీరాన్ని ఇచ్చేది పరమాత్మే. మరి ఆయనకి ఎందుకు గుర్తుండవు? ఆయనే చేస్తాడు. అలా నా యొక్క శరీరం అంటే పరమాత్మ యొక్క శరీరం, పరమాత్మది శరీరం అని చెప్పకూడదు, తిరుమేని అని సంబోధించాలి. ఆయన యొక్క తిరుమేని ఎలా ఉంటుందంటే పంచ ఉపనిషత్మయంగా ఉంటుంది. మరి మన శరీరము పంచభూతాలతోటి కూడుకొని ఉంటుంది. ఆ పంచ ఉపనిషత్మయం ఏమని చెప్తున్నారు? పరమేష్టి, పుమాన్, విశ్వ, నివృత్తి, సర్వ, ఈ 5 ఉపనిషత్తులతోటి ఆయన శరీరం దాల్చబడి ఉంటుందన్నమాట. అయితే సరేనయ్యా, నువ్వెందుకు వస్తున్నావు ఇక్కడికి భూలోకానికి? మేము ఎన్ని జన్మలు ఎత్తామో తెలీదు, ఎందుకంటే అనాది నుంచి జన్మలు ఎత్తుతూ ఉన్నాము. సముద్రంలో కదా ఎన్ని డ్రాపులు నీళ్లు ఉన్నాయంటే లెక్క చెప్పగలమా? ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయంటే లెక్క చెప్పగలమా? అలా మన జన్మలు కూడా ఎన్ని ఎత్తి ఉన్నామో తెలియదు. అయితే పరమాత్మ కూడా చాలా అవతారాలు దాల్చి ఉన్నాడు. ఎందుకు దాల్చావయ్యా నువ్వు? నీకేమవసరం? మేమంటే కర్మ కొద్దీ జన్మలు ఎత్తవలసి ఉంది, ఆయనకేమి కర్మ లేదుగా అని అర్జునుడు అడిగాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, పరిత్రాణాయ సాధూనా, చెప్పండి. వెరీ గుడ్. ఎందుకు నేను వస్తున్నానో తెలుసా? నన్ను ఆశ్రయించుకొని ఉన్నటువంటి వారికి ఆపదలు వస్తే వారి ఆపదలను తొలగించటం కోసం వస్తాను. ఎలాగో వచ్చాను కాబట్టి దుష్ట శిక్షణ చేస్తున్నాను. అంటే అన్యాయము, అధర్మము పెరిగినప్పుడు నేను అవతరిస్తాను అని చెప్పారు. ఇక్కడ మనం అసలు చెప్పుకోవలసినది ఏమిటి? అవతార రహస్యం కదా అది. అయితే నువ్వు అలా చెప్పావు కదా, ఏమని? అన్యాయము ఇది పెరిగినప్పుడు వస్తున్నాను అని, అవతారం. మరి ఎవరైతే నేను ఈ విధంగా వస్తున్నాను, ఈ విధంగా అవతారాలు దాలుస్తున్నానని తెలుసుకున్న వారు ఉంటారో, ఎవరు తెలుసుకున్నారు అంటే వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితా అంటూ భగవద్గీతలో పరమాత్మ చెప్పారు. ఎవరైతే తెలుసుకొని నన్ను అంటే జ్ఞానం తెలుసుకోవడం, ఆయన తెలుసుకోవడం అంటే జ్ఞానం తెలుసుకోవటమే. మనకు ఆండాళ్ళ తల్లి అది చెప్పింది. తెలుసుకొని వాళ్ళల్లో ఉండేటటువంటి రాగము, ద్వేషము, క్రోధము, వాటికి కలిగేటటువంటి స్వభావాలను అన్నిటినీ వదిలివేసి, అహంకారాన్ని వదిలివేసి ఆయన్ను శరణు పొందాలి అని కోరుకుంటే అప్పుడు వారికి జన్మ ఇంకా నేను ఇవ్వను, వాళ్ళు నా దగ్గరికి చేరుతారు అన్నారు. ఎటువంటి వారు? ఆయన్ను తెలుసుకొని అన్ని వదులుకొని ఆయన శరణు చొచ్చినటువంటి వారికి మళ్ళీ జన్మ ఇవ్వను అన్నారు. ఇంకా అంతే కదా కావలసింది. ఆయన దగ్గర ఉంచుకుంటానంటే ఇంకా మనకేమిటి? ఆనంద లోకము. ఏమీ పట్టించుకోనక్కరలేదు. ఆకలి లేదు, దప్పిక లేదు, నిద్ర లేదు, నీరసము లేదు, వైకుంఠంలో ఏమీ లేవు. మనకి ఇక్కడ కొద్దిసేపు కూర్చుంటే కళ్ళు మూసుకుపోతే ఆవలింతలు వస్తాయి. ఎందుకంటే ఈ రెండిటిగా బాగా ఆస్థానం అనమాట ఇది. ఎవరైతే భాగవతులు చక్కగా వింటున్నారో అక్కడ వేంచేస్తుంది. కానీ అక్కడ అవసరమే లేదు. అటువంటి ఆనందలోకాన్ని నేను ఇచ్చి వాళ్ళకు జన్మ లేకుండా చేస్తాను అన్నారు పరమాత్మ. అలా ఆయన అవతారాన్ని తెలియచెప్తూ ఈరోజు అర్చావతారంలో ఉన్నటువంటి పెరుమాళ్ళు అప్పుడు విభవావతారాలుగా పరమాత్మ దాల్చి ఉన్నాడు. ఇప్పుడు కలియుగం కదా, అర్చావతారంగా సులభంగా వేంచేసి ఉన్నాడు, సౌలభ్యంగా వేంచేసి ఉన్నాడు. అటువంటి ఆయన ఎలా వచ్చాడు అంటే ఎవరికి పుట్టాడు, ఎందుకు పుట్టాడు అంటే ఇక్కడ పుట్టాడు అని చెప్తున్నారు, వాస్తవంగా అయితే అవతరించాడని చెప్పాలి. ఎందుకు వచ్చారు, ఎవరు ఆయన్ను కనింది అనేటటువంటి విషయం ఈ పాసురంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకళ్ళు పాసురం సేవిద్రుగానమ్మ. నీలా తుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతి శిరసిద్ధమధ్యాపయంతి సోచిష్టాయాం శ్రసిని గళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ஒருத்தி மகனாய் பிறந்து ஒரிரவில் ஒருத்தி மகனாய் ஒழித்து வளரா தரிக்கிலானாகி தான் தீங்கடி வைந்தா
கருத்தை பிடிப்பித்து கங்கன் வயிற்றில் வெறுப்பெண்ணா நின்ன நெடுமாலை உன்னை அறுத்தித்து வந்தம் பறை சரியாகில் திருத்தக்கா செல்வமும் சேவகமும் யாம்பாடி வருத்தமும் தீருந்து மகజిందేలో బావాయ్. చక్కగా సేవించుకున్నాము. అర్థం తెలుసుకుందామమ్మా. ఉరుత్తి అంటే అద్వితీయమైనటువంటి దేవదేవకి. మగనాయ్ అంటే బిడ్డడై. పిరందు పుట్టి, ఓరిరవిల్ ఆ రాత్రి అందే అంటే ఒకే రాత్రి అందే, పుట్టిన రాత్రి అందే అని అర్థం. మళ్ళీ ఉరుత్తి అని సేవించాం కదా, ఒక అద్వితీయురాలి దగ్గర మగనాయ్ బిడ్డవై, ఒళిత్తు దాగి, వళరా పెరుగుచుండగా, తాను తరిక్కిళానాగి సహించలేని వాడగుచు, తీంగు నినైందా అనర్థమునే చేయ తలపెట్టిన, కంజన్ ఆ కంసుని యొక్క కరుత్తై దురుద్దేశమును, పిజైపిత్తు వ్యర్థము గావించి, వయిత్తిల్ అతని కడుపులో, నెరుపెన్న నిప్పు వలె నశించేటట్లు, నిండ్ర నిలచిన, నెడుమాలే ఆశ్రిత వ్యామోహం కలవాడా, ఉన్నై నిన్ను అరుత్తిత్తు పురుషార్థమును అర్జించి, వందో వచ్చితిమి నీ దగ్గర పురుషార్థాన్ని పొందాలని వచ్చాము. పరై తరుతియాగిల్ మా కోరికను నెరవేర్చ తలంచితివేని, తిరుత్తక్క పిరాట్టి ఆశపడినటువంటి సెల్వము సంపదను, సేవకము దాని సార్థకపరచు పరాక్రమమును, యా మేము పాడి ప్రేమతోటి పాడి, వరుత్తమం తీరుందు నీ విశ్లేష వ్యసనము తీరేటట్టు, మగిజిందు సంతోషించే వారము కావాలి. వాళ్ళు విశ్లేష వ్యసనంతో ఉన్నారు కదా, విశ్లేషణతోటి అదంతా పోయి మాకు సంతోషం కలిగేటట్లుగా నీవు ఇవ్వాలి అంటూ తెలియచెప్తున్నారు. ఓరిత్తు మగనాయ్ పిరందు ఓరిరవిల్. ఓరిత్తు అంటే అద్వితీయమైనటువంటి ఆమె, పిరందు అంటే బిడ్డడై, ఓరిరవిల్ ఒకే రాత్రి అందు, ఆ అద్వితీయురాలి యొక్క కడుపున పుట్టి ఒకే రాత్రి అందు అని అంతవరకు చెప్పారు. రెండో పాదంలో ఆ తల్లి దగ్గరికి చేరే విషయాన్ని తెలియచెప్తారనమాట. ఎలా ఆయన అవతరించాడట అంటే, శంకు చక్రాలను కలిగి చతుర్భుజాలతోటి అవతరించారు. అవతరించినప్పుడు ఆ దేవకి పాపం భయపడింది. అయ్యో మా అన్న చూస్తే ఎక్కడ అవరోధం తలపెడతాడో అని భయపడి ఏం చేసిందామా, ఉపసంహార సర్వాత్మాన్ అనింది. అంటే అవి ఉపసంహరించుకో అన్న వెంటనే ఆ రెండు భుజాలను లోపలికి లాగేసుకున్నాడు కృష్ణ పరమాత్మ. పుట్టిన వెంటనే విన్నాడు కృష్ణయ్య. రామచంద్రుడు మంచివాడు, వినయం కలిగిన వాడు, ఆ తల్లిదండ్రుల మాట వింటాడు అంటారు కదా. కృష్ణయ్య మాత్రం వినలే, పుట్టిన వెంటనే విన్నాడు. రాముడు ఎప్పుడో పెద్ద అయిన తర్వాత విన్నాడండి, ఇప్పుడు కృష్ణయ్య పుట్టిన వెంటనే విన్నాడండి. అంటే కృష్ణ వైభవం చెప్తున్నారు కాబట్టి అలాగా. రాముడు కృష్ణుడు ఒకటే, కానీ ఇలా చెప్పటం. అలాగే రామచంద్రుడు ఎలా అంటే, వాళ్ళ తండ్రి గారు 60 సంవత్సరాల వయస్సులో దశరథ మహారాజు పుత్రకామిష్టి యాగం నిర్వహించారు. దాని ఫలంగా 4 సంతానం కలిగారు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. ఈ 4 కలిసి ఒక్కడే అయి పుట్టాడండి కృష్ణుడయ్యి అంటూ తెలియచెప్తున్నారు. అలాగే ఈ కృష్ణ పరమాత్మ దేవకి గర్భం అని చెప్పుటలేదు, ఊరక ఒక అద్వితీయురాలు. మరి అద్వితీయురాలే కదా, పరమాత్మ అందరికీ తండ్రి అయినవాడు, అందరికీ కారణభూతుడైనవాడు. అటువంటి ఆయన వచ్చి ఆమె కడుపున పుట్టాడంటే ఇంకా అంతకంటే అద్వితీయురాలు ఎవరు ఉంటుంది? అందుకని మన ఆండాళ్ళ తల్లి ఏమంటుంది? అద్వితీయురాలు అంటుంది. పేరు చెప్పుటలేదు. పేరెందుకు చెప్పుటలేదు అంటే, ఈ పేరు చెబితే కంసుడు అసలే అంతకుముందు పుట్టిన వాళ్ళని సంహరిస్తూ ఉన్నాడు కదా, మళ్ళీ ఎక్కడ వచ్చి సంహరిస్తాడో అని ఒకటి. ఇంకొకటి, ఈమె పరమాత్మను పొందాలనుకున్నది కదా. ఇప్పుడు అవతారికలో చెప్పుకున్నాం కదా, శ్రీరంగనాథుడిని పరిణయం ఆడింది అని పోవి రోజున. అలా పరమాత్మను పొందాలంటే ఆమె అత్తగారు అవుతారు. మరి అత్తగారిని పేరుతోటి పిలవచ్చా?
పిలవకూడదు కదా. మన వాళ్ళంటే ఇప్పుడు సాంప్రదాయాలు మర్చిపోయి వాళ్ళ భర్తల్ని కూడా పేరుతోటి పిలుస్తున్నారు. కానీ అప్పటిలో అలా ఉండేది కాదు. ఇప్పటికి కూడా అలా ఉండకూడదని అమ్మ చెప్తుంది. సాంప్రదాయాన్ని కూడా ఎందుకు చెప్తుంది అంటే అత్తగారిని మామగారిని భర్తను పేర్లతోటి పిలువకూడదు. ఆయుక్షీణం అంటారు. అది మర్చిపోయారు మన వాళ్ళు. దాన్ని మళ్ళీ మన ఆండాళ్ళ తల్లి చక్కగా గుర్తు చేస్తూ ఉన్నది. అలా ఒకటి. ఆ లోకాలన్నిటికీ తండ్రి అయినటువంటి వాడు బిడ్డడిగా పుట్టాడమ్మ నీ కడుపున. ఎలా పుట్టాడు అంటే 12 మాసాలు గర్భవాసాన్ని అనుభవించారు పరమాత్మ. మామూలుగా అయితే 9 మాసాలు కదా గర్భవాసాన్ని, కానీ ఈయన 12 మాసాలు అనుభవించాడు. ఎందుకు అనుభవించాడు? ఆ గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? తల్ల క్రిందులుగా బిడ్డ ఉంటాడు. అంత చీకటిగా ఉంటుంది. స్వీకరించేది వదిలేది ఆ సంచిలోనే ఉంటుంది. అటువంటి నరకాన్ని పరమాత్మ ఎందుకు పొందవలసి వచ్చింది? నరసింహ అవతారం దాల్చి ఒక్కసారిగా స్తంభం నుంచి వచ్చినట్టుగా ఆయన కూడా కృష్ణ పరమాత్మలాయో నిజుడిగా రావచ్చు కదా. మరి ఎందుకు ఈ వాసాన్ని అనుభవించారు అంటే రామావతారంలో సీతా పిరాట్టి 10 మాసాలు రావణ చెరలో ఉన్నది. ఆ శ్రీమద్ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి అన్నారు, ఈ రామాయణం వచ్చేసి సీతాచరితం అన్నాడు. కష్టపడ్డదెవరు? రామచంద్రుడు. వారధి నిర్మాణం చేశాడు, ఆ లంకను నాశనం చేశాడు, అంతాసురుల్ని సంహరించాడు, అంటే రావణాసురుణ్ణి మిగిలిన అసురుల్ని. ఇదంతా చేసింది రామచంద్రుడు. అయితే పొగడితే ఎవరికి వచ్చింది? సీతాపిరాటికి వచ్చింది. ఓహో, ఆ చెరలో ఉండబట్టి శ్రీమద్ రామాయణం సీతాచరితం అని వాల్మీకి అన్నారు. సీతాయా చరితం మహత్ అన్నారు కదా వాల్మీకి అన్నారు. నేను కూడా అలా చెరసాలలో ఉంటే నాకు కూడా ఇలా జరుగుతుంది అని భావన చేశాడు పరమాత్మ. అలా దేవకీ గర్భంన 12 మాసాలు ఉండి చెరసాలలోనే ఆయన పుట్టాడు. మహాభారతం ఏం చెప్తుంది? కృష్ణ వైభవం చెప్తుంది. శ్రీమద్ రామాయణం ఎలాగైతే సీతాచరితం అని చెప్పినట్టుగా మహాభారతం కృష్ణ వైభవాన్ని చెబుతున్నది. ఎందుకు చెప్తున్నది అంటే ఆయన చెరసాలలో పుట్టటం ఒకటి. ఆ యుద్ధ సమయానికి ముందుగానే రాయబారిగా అంటే దూతగా వేంచేశారు పరమాత్మ. అలా వేంచేసినప్పుడు వేంచేసే ముందే పాండవులను అడుగుతాడు, నేను ఇప్పుడు వెళ్తున్నాను కదా, యుద్ధం ప్రకటించుకోవాలా ఆపివేద్దామా అని. పాపం వాళ్ళు అన్నారటనో, సొంతం పెదనాన్న చిన్నాన్న పిల్లలు కదా, యుద్ధం ఎందుకు అన్నట్టుగా, యుద్ధం అవసరమా కృష్ణ అన్నట్టుగా మాట్లాడాడు ధర్మరాజు. సరే, తర్వాత ఈమెను కోరాడు. ఎవరిని? ద్రౌపదిని అడిగాడు. ఏమని అడిగాడు? అమ్మా, యుద్ధం ప్రకటించమంటావా వద్దా అంటే ఆమె విరబోసుకున్నటువంటి సిరులను చూయించింది. ఆ యొక్క శిరోజాలను చూయించి, ఈ శిరోజాలకు ఆ దుశ్శాసనుడి యొక్క రక్తం పూస్తేనే ఇవి ముడి కట్టబడతాయి అని చెప్పింది. అంటే అర్థం ఏమిటి? యుద్ధం చేయమని. దానికి ఆయన సరే అని ప్రతిజ్ఞ చేశాడు. ఆయన ఆ ప్రతిజ్ఞ కొద్దీ వెళ్ళిన తరువాత యుద్ధం జరిగేటట్టుగానే మాట్లాడి వచ్చారు. అదంతా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం రాయవారు. అలా వచ్చారు. తరువాత మళ్ళీ రథసారథిగా వేంచేశారు పరమాత్మ. ఏమవసరం ఆయనకు రథసారథిగా? కానీ ఈ ద్రౌపదికి ఇచ్చిన మాట కోసమై ఈ పాండవులకు విజయాన్ని తథ్యం చేయాలి అని ఆయన రథసారథిగా ఉన్నారు. లేకపోతే అర్జునుడు అటు నడపమంటే రథాన్ని ఇటుపక్క కాలుతోటి కృష్ణయ్యను తగిలిస్తాడట, ఇటుకు రథాన్ని తిప్పమంటే ఇటుపక్క పాదంతో కృష్ణయ్యను తగిలి. అలా డొక్కల్లో పొడిపించుకోవాల్సిన అవసరం ఏమిటి కృష్ణయ్యకు? ఆమెకిచ్చిన మాట కోసం కదా. ఎలాగైతే రామావతారంలో ఆ ఋషులకు మునులకు మాట ఇచ్చి కృష్ణావతారంలో అల్లరి చేష్టతలు చేసి ఆ గోకుల వాసులని చూడక, వాళ్ళు నిష్ట కలిగిన వారిని చూడక, కుడి ఎడమ తేడా తెలియని వారిని చూడక ఎలా వచ్చారో, ఇక్కడ కూడా ద్రౌపదికి ఇచ్చిన మాట కోసం ఆయన అలా డొక్కల్లో పొడుస్తూ చెబుతూ ఉంటే రథ సారథ్యాన్ని చేశాడు. అలాగే మళ్ళీ ఆ బాణాలు వస్తూ ఉంటాయి కదా, కొన్ని ఈయన తగిలించుకునేవాడట, అర్జునుడికి తగులుతాయని. అవన్నీ కూడా గుచ్చుకుపోయి ఉన్నాయి. అలాగే ధర్మరాజు అబద్ధం ఆడడు. అశ్వత్థామ అత కుంజరహ అన్నారు. అంటే అక్కడ అది కూడా సరిగ్గా పలికి పలకనట్టుగా చెప్పటం జరిగింది.
ఎందుకు చెప్పారు అంటే అశ్వత్థామ ద్రోణాచార్యుని యొక్క కుమారుడు. కానీ అక్కడ ఏనుగు పేరు కూడా అశ్వత్థామ, చనిపోయింది ఏనుగు, ఈ కుమారుడు కాదు. అలా చెప్పేటప్పటికి ఆ ద్రోణాచార్యుడు ఆ కృంగిపోతాడు. ఆ విధంగా ప్లాన్ చేశారు. అలాగా ఎన్నో ట్రిక్స్ చేశారు యుద్ధంలో. ఈ ట్రిక్స్ అన్ని ఎందుకు చేశారు అంటే వీళ్ళకు విజయాన్ని తథ్యం చేయటం కోసం. అసలు అంతదాకా ఎందుకు? కృష్ణయ్య దగ్గర వెళ్ళినప్పుడు ఆయన పవళించి ఉన్నాడు. ఆ పాదాల చెంత అర్జునుడు ఉన్నాడు, ఇటు తల వైపుగా దుర్యోధనుడు ఉన్నాడు. కళ్ళు తెరిసిన వెంటనే అర్జున్ని చూశాడు. ఏమిటి అర్జున అంటే, దుర్యోధనుడు బావని పిలవచ్చుగా అంటే నేను కూడా ఉన్నాను అని చెప్పాడు. అది దుర్యోధన ఎప్పుడు వచ్చావని ఈయన పలకరించాలి. ఇదొక్కటి పోతే బాగుండండి అందరిలో. తగ్గట్లేదు, అదే కదా. తర్వాత ఈయన వాళ్ళకి అప్పుడు అర్జున్ని ముందు కదా పలకరించింది. అందుకని అర్జున్ ఏమన్నారంటే, నా దగ్గర 10,000 సైన్యం ఉన్నది, నేను 10,000 అక్షౌణీల సైన్యం ఉన్నది, నేను ఒక్కడిని ఉన్నాను, నీకేది కావాలో కోరుకను. అప్పుడు దుర్యోధన అనుకున్నాడంటనో, అయ్యో ముందు నాకు ఛాన్స్ ఇవ్వలేదే, అర్జునుడికి ఛాన్స్ ఇచ్చాడు, ఏం కోరుకుంటాడో ఏమో, నాకు ముందు ఛాన్స్ ఇచ్చింటే బాగుండు. ఈయనేమో తలకెళ్ళి ఉండి, ఆయనేమో పాదాలకెళ్ళి ఉండి. నిద్ర లేచినమ్మటే పాదాల చెంతవాడు కనపడతాడు కానీ ఇలా వెనక్కి పళ్ళి చూడం కదా. అందుకని అడిగితే ఈయనేం చేశాడు అర్జునుడు, మాకు మీరే కావాలి అంటే నేను యుద్ధం చెయ్యను, ఏ ధనస్సును పట్టను అన్నారు. అయినా కానీ మీరే కావాలి అన్నారు. దుర్యోధనుడు అనుకున్నాడంటనో, చిక్కలోడు ముందు ఛాన్స్ ఇచ్చినా కూడా ఉపయోగించుకోవడం తెలీదు, అసలు ఉపయోగించుకోవడం తెలియదు ఈ అర్జునుడికి అని ఈయన మిగిలిన సైన్యాన్ని ఈయన కోరాడు. ఇంకా ఆనందంతో వెళ్ళాడు. వెళ్ళి శకునికి చెప్తున్నాడు, మామ నేను ఇప్పుడు చెప్పిన విషయంగాన విన్నావనుకో ఎగిరిగంత అని ఈయన చెప్పాడు. ఇట్లా అర్జునుడికి ముందు ఛాన్స్ ఇచ్చినా కోరుకోవటం రాలేదు, నేను కోరుకున్నాను అని. అప్పుడు శకుని అన్నాడంటనో, ఓరిని పోగొట్టుకున్నావు కదా, ఎక్కడ పరమాత్మ ఉంటే అక్కడ విజయం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి. వెరీ గుడ్. ఎక్కడ ఉంటుంది, ఎక్కడ పరమాత్మ ఉన్నాడు అక్కడ విజయం కదా. అదే కదా మనకు లాస్ట్ శ్లోకంలో పరమాత్మ భగవద్గీతలో చెప్పింది. నువ్వు పొరపాటు పడ్డావు దుర్యోధన అన్నాడట. అప్పుడు దాకా నేనేదో సాధించానని చెప్పుకున్నాడు, అక్కడ శకుని చెప్పిన మాటలకు డీలా పడిపోయాడు. సరే మనకు సైన్యం వచ్చింది, ఆ యుద్ధం చేయనటువంటి ఆయన ఎందుకు మనకు అవసరమా అనుకున్నాడు ఈయన. అలా ఎన్నో ట్రిక్స్ చేసి యుద్ధంలో విజయాన్ని తథ్యం చేశాడు పాండవులకు. అలా చేసినటువంటి పరమాత్మ, అంత వైభవం కలిగినటువంటి పరమాత్మ ఈమె కడుపున పుట్టాడు. అది 12 మాసాలు గర్భవాసం అనుభవించి, ఊరికి అవతరిస్తే అంత అనుకోరు, ఇదేమిటయ్యా 12 మాసాలు గర్భవాసాన్ని అనుభవించి అవతరించావు అని అడుగుతూ, అయ్యయ్యో స్వామి మేమంటే కర్మలు చేసుకొని ఉన్నాము, ఆ కర్మలకు తగ్గట్టు మేము అవతరిస్తాం, నీకేం అవసరము అని ముందు అవతారికలో అడిగారు. అంటే ఈయనేమి చెబుతున్నాడు అంటే, మనం కర్మలు చేసుకున్న వాళ్ళతోటి మనం ఇక్కడ అవతరిస్తే పరమాత్మ కూడా వస్తే మనం ఏం చేస్తామట, ఆయన్ని కూడా సామాన్యుడిలాగా భావన చేస్తాం, ఎందుకంటే ఈ కర్మజీవులు కాబట్టి. అదే పరమాత్మ కృపతోటి వస్తే ఆయన ఏం చేస్తాడు, మనకు జన్మ రాహిత్యాన్ని ఇస్తాడు. మనమేమో మనకుండేటటువంటి తెలివి తక్కువతోటి ఆయన్ని కూడా తక్కువ చేసుకొని భావన చేసుకుంటాము. ఆయన కృప చేసి అవతరిస్తే ఆయన మనకు జన్మ రాహిత్యాన్నే ఇస్తాడు. అటువంటిది ఆయన అవతారం. మన జన్మలు ఇలా ఉంటాయి అని తెలియచెప్తున్నారు. పరమం సామ్యముపైతి అంటే జీవుణ్ణి కూడా ముక్తుణ్ణి చేస్తాడు పరమాత్మ. ఎలా అంట, వాడికి శుద్ధులు బుద్ధులు నేర్పి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా అలాగే కదా. ఇప్పుడు 5 లక్షల మంది గోపికలు వెళ్తున్నారంటే కృష్ణ పరమాత్మ ఆయన్నే తలవాలి, ఆయనతోటే ఉండాలనేటటువంటి తత్వాన్ని తలచే కదా వాళ్ళందరికీ ప్రేమను కలిగించాడు. ఈయన ప్రేమిస్తున్నాడు, మళ్ళీ ప్రేమను కలిగించాడు. ఇప్పుడు మనలోనూ ఉన్నాడు పరమాత్మ. తెలుసుకున్న వాడికి ఉన్నాడు, తెలియని వాడికి లేడు. వాడు నాస్తికుడు, తెలుసుకున్నవాడు ఆస్తికుడు. అలా ఇక్కడ కూడా ఈయన ఏం చేస్తారట, ముక్తుణ్ణి చేస్తారు.
వీడికి అన్నీ చెప్పి వీడికి ఏదన్నా కర్మ ఉంటే దాన్ని తొలగించేసి ఆయన దగ్గరికి చేర్చుకొని ముక్తుణ్ణి చేయటం అంటే ఏమిటి? ఆయన యొక్క రూపాన్ని ఇస్తాడు, ఆయన యొక్క లోకాన్ని ఇస్తాడు, ఆయన సాయుధ్యాన్ని అంటే తన తొడపై కూర్చోబెట్టుకుంటాడట ఈ జీవుణ్ణి. కర్మభూమిలో కూడా పుట్టి నువ్వు అన్నిటినీ వగదించుకొని వచ్చావురా అని ఆనందపడతాడు. చేసింది నేనే కానీ ఆనందం తండ్రిది. అలా సాయుధ్యాన్ని, సారూప్యాన్ని, సాలోక్యాన్ని ఇలా ఇస్తాడు పరమాత్మ. అలా ముక్తుణ్ణి చేసుకుంటాడు. ఆయన పుట్టిన అంటే అవతరించిన వెంటనే ఆ యొక్క తల్లిదండ్రులకు సంఖ్యలు ఉన్నాయి కదా, దేవకి వసుదేవులకు. ఆ సంఖ్యలను పటాపంచలు చేసివేశాడు. చేయకపోతే ఈయన ఇక్కడ దాకా ఎట్లా వస్తాడు? రేపల్లెకు చేసివేశాడు. అలాగే మా సంసారం అనేటటువంటి ఈ యొక్క సంఖ్యలను పటాపంచలు చేస్తాడు అంటూ ఆండాళ్ళ తల్లి అనుగ్రహిస్తుంది. ఓరిరవిల్ అంటే ఒకే రాత్రి. ఇప్పుడు దాకా ఇప్పుడు ఎక్కడ? మధురలో అవతరించారు. ఇప్పుడు ఆ రాత్రిలోనే రేపల్లె అంటే తిరువాయిప్పాడి అక్కడికి వేంచేస్తున్నారు. అలా వేంచేసేటటువంటి రాత్రిని కూడా పొగుడుతున్నారు వీళ్ళు. ఆ కన్నటువంటి ఆమె అద్వితీయురాలు, ఆ సమయము అద్వితీయమైనటువంటిది, గొప్పది. అటువంటి రాత్రి ఎప్పుడైనా ఉందా? ముందు గాని వెనక గాని అటువంటి పరమాత్మ అవతరించినటువంటి రాత్రి ఉందా? లేనే లేదు. కాలానికి మార్పులు ఉంటాయి, కానీ ఈ కాలం మార్పులు ఎక్కడ అంటే ఈ లీలా విభూతిలో. వైకుంఠంలో కాలం లేదు, మార్పులు లేవు. అలా కాలము మార్పులు లేనటువంటి వైకుంఠాన్ని వీడి ఇక్కడికి వేంచేశావు పరమాత్మ అంటూ ఆ యొక్క పుట్టుకను చెప్తున్నారు. అలాగే పుట్టినవాడి ఊరుకున్నావా? ఎన్ని బాధలు పడుతున్నావు మా కోసం? మరి ఇవన్నీ బాధలేగా పరమాత్మకు. అయినా నేను బాధపడుతున్నానని ఆయన ఎక్కడా చెప్పడు. అలా బాధలను పడుతూనే ఉన్నారు. ఆయన పుట్టిన వెంటనే ఒక నదిని దాటి అవతల ఊరికి వెళ్ళవలసి వచ్చింది. అసలు పుట్టిన వెంటనే ఎంత సంబరంగా ఆనందంగా ఉండాలి పిల్లవాడు పుట్టాడు అని. ఏముంది పాపం దేవకి వసుదేవులకు? భయమే ఉంది తప్ప ఆనందం లేదు. ఆ ఊరు దాటి యమునా నదిని దాటుకొని రావలసి వచ్చింది. యమునా నది ఎంత లోతుగా ప్రవహిస్తుందన్నమాట. అటువంటిది కూడా మోకాళ్ళ లోతులోకి వచ్చి ప్రవహిస్తూ ఉన్నది. ఎందుకు? ఈ కృష్ణ పరమాత్మ అవతల ఊరికి చేరాలి కాబట్టి. అలా ప్రవహిస్తే ఆయన వెళ్ళాడు. ఈ కృష్ణ పరమాత్మను అక్కడ పడుకోబెట్టారు. అప్పుడు యశోదాకు పుట్టినటువంటి అమ్మాయిని బుట్టలో పెట్టుకొని వచ్చారు. ఈయన బుట్టపై కూడా ఆదిశేషుడు గొడుగులాగా వేంచేసి ఉన్నారు. చక్కగా అలా సంరక్షణార్థంగానే మళ్ళీ ఈయనను ఈ అమ్మాయిని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పడుకోబెట్టారు. తర్వాత అక్కడ చెరసాల కాపలా ఉంటారు కదా, ఆ కాపలా ఉన్న వాళ్ళు వెళ్ళి చెప్పారు ఇట్లా దేవకి కానిపోయిందని. ఆయన మళ్ళీ వచ్చాడు కంసుడు సంహరించాలి అని. వచ్చి అట్లా పట్టుకొని పైకి ఎగరేసేటప్పటికి అమ్మాయి. ఈయన చెప్పింది ఏమిటి అప్పుడు? అష్టమ శిశువుతోటి నీకు మరణం ఉంటుందని కంసుడికి చెప్పారు. కానీ ఇక్కడ ఆ మరణం ఎలా అంటే ఇప్పుడు అమ్మాయి అయింది, అబ్బాయి కాలేదు కదా. అమ్మాయితోటి మరణమా అని ఆమెను కూడా చంపబోతే ఆమె 12 చేతులతోటి రూపాన్ని ధరించి హెచ్చరించింది. ఏమని? నీకు కృష్ణుడు పుట్టే ఉన్నాడు, నిన్ను సంహరించటానికి పెరుగుతూనే ఉన్నాడు అని చెప్పారు. ఇంకా అప్పుడు మొదలైంది నాకు ఈ రాత్రి పూట ఈ రోజులో ఎవరైతే జననం పొంది ఉన్నారు వాళ్ళందరినీ సంహరిస్తే సరిపోతుంది కదా, అంటే ఈ సమయం అని తెలిసింది కదా అని ఆ రాత్రి మొత్తం అలా చేసేసాడనమాట. మరి మనకు కూడా జన్మలు ఎత్తుతూ ఉంటాము. మనవి కూడా రాత్రిలాగా తెలియబడతాయి జన్మలు. ఎందుకంటే చీకటిలో మనలో ఉన్న పరమాత్మను మనము తెలుసుకునేది పగలుగా చెప్తారు. కానీ ఆ జన్మలలో తెలుసుకోకుండా ఎప్పుడైతే అది తెలియబడుతుందో అది మంచి రాత్రి, అంటే అజ్ఞానం తొలగినటువంటి జన్మ అని తెలియచెప్పడం అన్నమాట. అలాగే ఒరుత్తి మగనాయ్ ఒళిత్తి వలరా, ఇక్కడ కూడా ఒక అద్వితీయురాలు. ఇంతకు ముందు ఏం ఒరుత్తి అంటే ఏం చెప్పుకున్నాము? దేవకి అని చెప్పకుండా అద్వితీయురాలు అన్నాం. ఇక్కడ కూడా అద్వితీయమైనటువంటి యశోదాదేవికి బిడ్డడై దాగి పెరుగుచున్నావు అంటూ తెలియచెప్తున్నారు. ఎందుకు వచ్చారండి ఈయన బిడ్డగా అంటే యదు వంశాన్ని తరింప చేయటానికి, ఉద్ధరించటానికి ఈయన వేయించేశారు. మరి ఈమెను అద్వితీయురాలని ఎందుకు అన్నారు అంటే దేవకి వాళ్ళు కూడా అష్టవసువులలో ఒక దంపతులు. వాళ్ళు
పోయిన జన్మలో తపస్సు చేశారు. ఏమని తపస్సు చేశారు అంటే కృష్ణ పరమాత్మ పుట్టాలి అని కోరుకున్నారు. పుట్టాడు. ఈ యశోదానందులు తపస్సు ఏమి చేశారు? కృష్ణయ్య మా దగ్గర ఉండాలి అని కోరుకున్నారు. అలా ఈయన వచ్చాడు ఉన్నాడు. అంటే కోరుకోవటం కూడా మనకు తెలియదు. పరమాత్మ అనుగ్రహిస్తే తప్ప మనకు కోరుకోవటం కూడా తెలియదు. ఇప్పుడు ఈమెను అద్వితీయురాలు ఎందుకు అంటున్నారంటే కృష్ణయ్య వచ్చాడా చిన్న పిల్లవాడిగా, స్తన్యాన్ని స్వీకరిస్తున్నాడా? ఆ కృష్ణయ్యకు మనం ఒక్కరోజు ఇంట్లో తిరుమంజన చేసుకుంటేనే ఎంత ఆనందపడిపోతాము. ఆ చిన్న చిన్న బట్టలు కట్టుకొని ఆయనకు నామాన్ని తీసుకొని మన చేతుల్లోకి వస్తాడు కదా, అంత ఆనందం. ఆ ఆనందం అంతా కూడా ఈ యశోద పిరాటి పొందింది. ఆయనకు స్నానాదులను చేయటం, నామం పెట్టడం, పిలక కట్టడం, నెమలి పింఛం పెట్టడం, పూలను పెట్టడం, పంచ కట్టడం, ఎన్ని చెప్పాలో. పెరియాళ్వార్లంతా కూడా పెరియాళ్వార్ల తిరుమజులో ఎంత భోగ్యంగా అనుగ్రహిస్తారో మనకు కదా, అవన్నీ తెలుసుకున్నాం. అలాగా ఇవన్నీ కూడా పొందే భాగ్యము ఈ యశోద పిరాటికి దక్కింది. మరి అటువంటి పరమాత్మకు చేసే భాగ్యము పిరాటికి దక్కింది కదా, అందుకని ఇక్కడ ఆమె అద్వితీయురాలిగా చెప్పబడుతూ ఉన్నది. అలా అనుభవించింది ఈమె. ఎంత భాగ్యాన్ని పొందావమ్మా, నీకంటే గొప్ప వాళ్ళు ఎవరుంటారు? పరమాత్మకు అన్ని సేవలు చేసేటటువంటి భాగ్యాన్ని నీవు పొందావే అని ఆమెను అద్వితీయురాలు అని పొగుడుతున్నారు. అలాగే బాహ్యంగా చూసుకుందాము. అమ్మమ్మ నానమ్మ తర్వాత అందరం అదేగా అయ్యేది, కొంతమంది అయ్యి ఉన్నారు. అమ్మమ్మ ఏం చేస్తుంది? బిడ్డకు కాన్పు చేస్తుంది. ఆ పిల్లవాడో వాడి సంరక్షణ ఒక 3 నెలలు ఉంచుకుంటారు. ఆ 3 నెలల్లో ఏం చేస్తారు? స్నానం చేస్తే వాడు చక్కగా నిద్రపోతుంటాడు, ఏమీ ఉండదు. తర్వాత నానమ్మ దగ్గరికి పోయినాక ఎట్లుంటాడు? కనుసైగలు, బోర్ల పడటము, కనుక్కోవటము, తిరిగి చూడటము, ఇవన్నీ ఉంటాయి. అంటే ఇక్కడేమో ఏమీ లేవు. దేవకికి ఏ ఆనందాలు లేవు, యశోద పిరాటికి అన్ని ఆనందాలే. బాహ్యంగా కూడా ఇలా మనకు జోడించి చెప్పడం. ఊళిత్తు వలరా అంటే దాగి పెరుగుతున్నాడు. ఎందుకు దాగి పెరుగుతున్నాడయ్యా కృష్ణయ్య? ఆ కంసుడు ఎక్కడ అవరోధాన్ని తలపెడతాడో అందులో అప్పటికే వెతకండి, రాత్రి ఎవరెవరు జన్మించారో ఏమో వాళ్ళని సంహరించేద్దాము అని కదా ఈయన ప్లాన్ చేసుకొని ఉన్నాడు. ఇంకా తెలిసిందనుకో ఎక్కడ సంహరిస్తాడోనని దాగి పెరుగుతూ ఉన్నాడు. అత్తత్తిన్ పత్తానాల్ ఏమన్నారు పెరియాళ్వార్లు? అత్తత్తిన్ పత్తానాల్ అంటే అర్థమైందా? మీకు తెలుసు, గుర్తుకొస్తుంది, చెప్తే గుర్తుకొస్తుంది. హస్త నక్షత్రానికి 10 రోజులు. హస్త నక్షత్రానికి 10 రోజులు. హస్త నక్షత్రం తర్వాత 10 రోజులకు పుట్టాడనా, హస్త నక్షత్రానికి ముందు 10 రోజులకు పుట్టాడనా? ఎందుకు అలా చెప్పారు పెరియాళ్వార్లు అంటే, మనం కరెక్ట్గా చెప్పామనుకో కంసుడు వచ్చి మళ్ళీ ఏమైనా చేస్తే, అందుకని చెప్పకుండా చెప్పినట్టు. చెప్పకుండా ఉంటే వాడి గొడవ అయిపోయా, చెప్పాలి, వాడికి అర్థం కాకుండా కన్ఫ్యూజ్లో పెట్టి చెప్పాలన్నమాట. అందుకని పెరియాళ్వార్లు ఏం చెప్పారు? హస్త నక్షత్రానికి 10 రోజులు అన్నాడు. ముందో వెనకో చెప్పలే. హస్త నక్షత్రం తర్వాత 10 రోజులకేమో శ్రవణ నక్షత్రం వస్తుంది. హస్త నక్షత్రానికి ముందు 10 రోజులకేమో రోహిణి నక్షత్రం వస్తుంది. శ్రవణ నక్షత్రము శ్రీనివాస పెరుమాళ్ళే, రోహిణి నక్షత్రం కృష్ణ పరమాత్మే. కానీ వాళ్ళు ఏంటంటే ఈ శత్రువులకు ఎలా ఉంటుందంటే చేతబడి చేయించాలనో ఇలా ఉంటాయి కదా. అది కరెక్ట్ గిన వాళ్ళ నక్షత్రము వాళ్ళు పుట్టిన సమయం చెప్పకపోతే ఆ చేతబడి వీడికి తగులుతుంది చేయించిన వాడికి. అందుకని వాడు చేయించుకుంటా ఉంటాడని పెరియాళ్వార్లు అలా చెప్పారు. ఊరి పేరు కూడా ఎక్కడ? మధురలో కదా పుట్టింది. పెరియాళ్వార్లు ఏం చెప్పారు? తిరుక్కోటియూరు అని చెప్పారు. అంటే అక్కడ కూడా ఉన్నది ఆయనే కదండి అని ఈయన ఉద్దేశం. కానీ ఇక్కడ వేరే ఉద్దేశంగా అడుగుతున్నారని ఆయనకు తెలుసు కాబట్టి ఆ విధంగా తిరుక్కోటియూర్ అని తెలియచెప్పారు. అలా ఈమె మాత్రం ఆ తండ్రికి తగ్గుతుందా ఏమిటి? ఆయనేమో నక్షత్రాన్ని కన్ఫ్యూజ్ చేసి చెప్పాడు, ఎక్కడ అవరోధ్యం తలపెడతాడో కంసుడు అని. ఈమె పేరును కూడా చెప్పుటలేదు. ఆయన నక్షత్రాన్నే చెప్పకుండా ఉంటే కనీసం కన్న పేరు గాని పెంచిన పేరు గాని ఏమి పేర్లు కూడా చెప్పటలేదు. ఆయనే మేలు. ఈమె ఇంకా 2 ఆకులు ఎక్కువ చదివింది అంటే ఇంకా పరమాత్మపై ప్రేమ కలిగి ఉన్నది అని తెలియచెప్పటం అనమాట. తరికిలానాగి తాం తీంగు నినయిందా. సహించలేక కంసుడు అనర్థములను చేయటం మొదలు పెట్టేశాడు. చూశాడు ఏదో చేస్తే అవుతుందని, ఏది వాళ్ళ దగ్గర నుంచి క్లూ దొరకలే. ఇంకేం చేశాడు? ఆ పిల్లవాడిదేముందిలే, ఒక రాక్షసుని పంపించే సంహరించేస్తుంది
అని అనుకున్నట్లుగా ఈయన ఇంకా మొదలు పెట్టేశాడు. ఎవరెవరిని మొదలు పెట్టాడు? చెప్పండి, కరెక్టే, మీరు చెప్పేవన్నీ గట్టిగా చెప్పండి కొంచెం. కొంగ రూపంలో వచ్చింది బకాసురుడు. కపిత్తాసురుడు. ఇలాగా ఒక్కొక్క రాక్షసుడిని పంపిస్తూ ఉన్నాడు. ఆన్ ద వే, వన్ వే అనేది రావడమే కానీ పోవడం లేదు. వచ్చిన వాడు ఎవడైనా వెళ్ళాడా ఏంటి? పూతను వచ్చింది, విషపాలను స్వీకరించాడు, ప్రాణాలను స్వీకరించాడు. శకటాసురుడు వచ్చాడు, తన్ని వాడిని సంహరించి పంపించాడు. బకాసురుడు, ఇంకా బకాసురుడు అయితే అసలు చెప్పుకోనక్కర్లా. ఆయన లోపల ఉంటే ఆయన్ను రక్షణ చేయాలని దేవతలందరూ వచ్చారు. ఆయనను రక్షణయే చేయలేదు, తనకు తానే రక్షణ చేసుకున్నాడు పరమాత్మ. ఇంకా అట్లా అసురులందరూ వస్తున్నారు కానీ వన్ వేనే, రావడమే, పోయేవే లేదు. ఇంకా అలాగా అందరినీ సంహరించేశారు పరమాత్మ. అంటే ఆయనపై ఎంత దురుద్దేశం ఉందో చూడండి, సంహరించాలి అని. అయితే అష్టమ గర్భం అనేది కంసుడు తలచింది కరెక్టే కదా, మరి ఎక్కడ ఈ ఫాల్ట్ జరిగింది అంటే కృష్ణ పరమాత్మ కంటే ముందుగా అవతరించినటువంటి గర్భం ఏమిటి అంటే ఆ గర్భంలో ఉండే పిండాన్ని రోహిణి గర్భంలో ఉంచారు. అప్పుడు ఆయన బలరాముడిగా అవతరించాడు. ఇక్కడ ఏమైంది, వీడి లెక్కేమో సరిపోతుంది, వీళ్ళేమో అబ్బాయి కాకుండా అమ్మాయి అయ్యారు. ఆడ లెక్క తప్పి కొట్టిందనమాట. అందుకని కృష్ణయ్య పెరుగుతున్నాడు, నేను కాదని చెప్పటం ఆ రోజు జరిగింది. అలాగా ఇలా సంహరిద్దామనే ప్లాన్ తోటే ఉన్నాడు కంసుడు. ఎవరైనా పరమాత్మకు మంగళాశాసనం చెయ్యాలి అనుకోవాలి. ఎందుకంటే మనం అందరం జీవాత్మలం. మనం ఆత్మస్వరూపం ఏమిటి? పరమాత్మకు మంగళాశాసనం చెయ్యటమే, పరమాత్మ నామాన్ని తలబటమే, పరమాత్మను అనుభవించడమే, ఆ కళ్యాణ గుణాలను. ఇది మర్చిపోయి ఈ కంసుడు ఏమిటి సంహరించాలి సంహరించాలి అని అనుకుంటున్నాడు అంటున్నారు. అలాగే ఆ మాట చెప్పను కూడా వాళ్ళకు ఇష్టపడక టీంగు ఏమంటున్నారు? టీంగు అంటే చెరుపు చేసేవాడు అంటున్నారు. సంహరిస్తారని చెప్పడం కూడా వాళ్ళకి ఇష్టపడటలేదు. ఆ కంసుడు యొక్క క్రూరత్వం అలా ఉన్నది. అందుకని చెరుపు చేసేవాడు అంటూ తెలియపరుస్తున్నారు. అలాగే ఈ విధంగా ఎంతమందినో పంపించాడు, అందరిని కృష్ణయ్య తిప్పికొట్టాడు. శిశుపాలుడినే ఆ యొక్క రాక్షసత్వంగా కలిగి ఉన్నాడు కదా. శిశుపాలుడు ఎవరు? కృష్ణయ్యకు మేనత్త కుమారుడు. పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? వంకరులుగా, చూడటానికి కూడా పిల్లవాడు, చూసే ఇబ్బంది కలిగేటట్టుగా ఉన్నాడనమాట. అప్పుడు ఏం చెప్పారు వాళ్ళ ప్రార్థన మేరకు? అంటే మీరేం చేస్తారంటే, ఇప్పుడు పిల్లోని చూడటానికి వస్తుంటారు కదా, వచ్చిన వాళ్ళందరికీ ఆ పిల్లోని ఇవ్వండి, వాళ్ళు ఎత్తుకుంటారు. ఎవరు ఎత్తుకున్నప్పుడు వాడి వంకరులు తీరి మామూలుగా అవుతాడో వారి చేతిలో వీడికి చావు ఉంది అని చెప్పారు. అది కాస్త కృష్ణయ్య చేతిలోనే వాడికి వంకర్లన్నీ తీరిపోయాయి. అప్పుడు వాళ్ళ అత్త అడిగిందట, ఏమని? అయ్యో కృష్ణ, నువ్వు సంవరిస్తే ఎలాగయ్యా అని ఆమె కోరితే ఆయన ఏమన్నాడు? అత్త మీరేం బాధపడకండి, 100 తప్పులు చేసేదాకా నేను సంహరించను అని తెలియచెప్పారు. ఆమె అనుకుందటను, 100 తప్పులు చేస్తే కదా అప్పుడు కదా మన పిల్లవాడిని కొంచెం శుద్ధులు బుద్ధులు నేర్పించి పెంచుదాంలే, తప్పులు మాట్లాడకుండా తప్పులు చెయ్యకుండా అని ఆమె భావన చేసింది. కానీ పెరిగాడా? 1 తప్ప 2 తప్పుల 100 మాటలు అనేశాడు. అన్నా కూడా కృష్ణ ఇంకో ఛాన్స్ ఇచ్చాడట. ఏమిటి? ఇప్పుడు అన్న మాట మళ్ళీ రిపీట్ అయింది అనుకో, దాన్ని మైనస్ చేసేసాడు అనమాట. అష్టోత్తరం లాగా ఇచ్చిన వీడు అన్నాడు, వాడు చావు కోరి తెచ్చుకున్నాడు. అంటే పరమాత్మతోటి ఇష్టంగా ఉన్నవాళ్ళు పరమాత్మను పొందుతారు, ఇలా శత్రుపరంగా ఉన్నవాళ్ళు సంహరింపబడుతున్నారు. అంటే ఆయన ఏ విధంగా అయినా తలువటమే. ఇప్పుడు వీళ్ళందరూ పూతన సంహరింపబడింది, శకటాసురుడు సంహరింపబడ్డాడు, వత్సాసురుడు సంహరింపబడ్డాడంటే ఆయన శత్రుత్వంతో తలచిన వారు, అనుకూలుగా తలచినటువంటి వారు భాగవతోత్తములు. ఆ విధంగా ఉంటారు. కరుత్తై పింజై పిత్తు కంజన్ వయిత్తిల్. కరుత్తై అంటే దురుద్దేశమును, పింజై పిత్తు వ్యర్థము గావించి, కంజన్ అంటే కంసుని, వయిత్తిల్ అతని కడుపులో. అలా దురుద్దేశాన్ని గావించినటువంటి ఆ యొక్క కంసుడి కడుపు పితుక్కునేటట్టు చేశాడు. ఏం చేశాడట
అంటే ఈయనంతటితోటి ఆగలేదు ఇంకా. ఈ మధురకు ధనుర్యాగ నిమిత్తంగా బలరామకృష్ణుల్ని రమ్మని కబురు పెట్టారు. అప్పుడు అక్రూరు వారు తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ పెద్ద పెద్ద మల్లులను పెట్టారు వాళ్ళని సంవరించమని. ఆడ చూసే వాళ్ళందరూ, ఆ మధురా ప్రజలందరూ అనుకున్నారటను, అయ్యయ్యో పిల్లలేమో చిన్న పిల్లవాళ్ళు, ఈ యుద్ధానికైనా సరిజోడి ఉండాలి కదా, ఇటువంటి వాళ్ళని పెట్టారని వాళ్ళు కడుపు పితుక్కున్నారట. ఇది భలే అన్యాయము అన్యాయము అని. ఎవరైతే పరమాత్మను చూసి కడుపు పితుక్కుని ఉన్నారో ఆ బాధంతా కంసుడికి కలిగించాడట పరమాత్మ. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఎవరైతే ఆశ్రయించి ఉన్నారో ఆ ఆశ్రయించినటువంటి వారి పాపాలను, ఎవరైతే వాళ్ళని ద్వేషిస్తారో వాళ్లకు పరమాత్మ పురమాయిస్తాడు. అదే ఇక్కడ జరిగింది. ఈయనపై ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు కడుపు బితుక్కుంటే ఈ దుఃఖాన్ని అంతా, ఈ భయాన్ని అంతా కూడా వాడి కడుపులో కలిగించాడు. అప్పుడు కంసుడు ఎలా ఉన్నాడంటే దుఃఖ ప్రేరితుడై ఉన్నాడు. భయం, ఏది చూసినా భయం. ఏ రూపాన వచ్చి నన్ను కృష్ణుడు సంహరిస్తాడో అని భయం. అన్నం తినమని అన్నం పెడితే అన్నంలో విషం కలిపారేమో, నీళ్ళు ఇస్తే నీళ్ళల్లో మందు వేశారేమో, స్నానం చేద్దు రమ్మంటే ఏ నిప్పులతోటి నాకు స్నానం చేపిస్తా, ఇలాగ ప్రతిదీ. ఇంకా ఎట్లా అంటే ఇప్పుడు ఎవరన్నా చెప్తారు కదా, రేపు సాయంత్రం లోపు మీకు చావు ఉందని ఎవడన్నా చెప్పాడనుకో, అది ఉందో లేదో తెలియదు. అలాగా ఈ కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చి నన్ను సంహరిస్తాడని వీడు లోపల మొత్తం దుఃఖ ప్రేరితుడైపోయాడు. భక్తుల దుఃఖాలని వాడికి ఇచ్చేశాడట పరమాత్మ. అలా కంసుడు భయాన్ని పొందేసినటువంటి వాడనమాట. నిరుపెన్న నింద నెడుమాలే నిప్పువలే నశింప చేయునట్లు నిలచిన ఆశ్రిత వ్యామోహుడు. ఎలాగూ నిప్పు దహించి వేస్తుంది కదా, నువ్వు కంసుడివా, ఇంకొకడివా, నువ్వు రాజువా, లేకపోతే చిన్న బంటువా, ఏమీ ఉండవు. ఎవరినైనా దహించి వేస్తుంది. అలా నిప్పులాగా ఆయన కడుపులో భయం అనేది తగిలించాడు పరమాత్మ. వాడే సగం చచ్చాడు ఈయన చంపేటప్పటికి ఆ భయం కొద్ది. నెక్స్ట్ ఏమంటున్నారు, నెడుమాలే ఆశ్రిత వ్యామోహుడు పరమాత్మ. మరి ఆయన ఆశ్రిత వ్యామోహుడు కనుకనే ఆ వ్యామోహము కొద్దీ ఇక్కడికి అవతరించారు. అలా మేము ఎన్ని పాటలు పడి నీ దగ్గరికి వచ్చామో తెలుసా స్వామి అంటే ఆయన అంటున్నాడు, అయ్యయ్యో మీరెన్ని పాటలు పడ్డారు, నిద్ర లెగిచారు, అందరినీ లేపుకుంటూ వచ్చారు, ఎన్ని పాటలు పడ్డారో అంటున్నాడు. అంటే ఈయనకు అసలే ఆశ్రితులు అంటే పిచ్చి. వీళ్ళు కాస్త మా శరీరం చూడయ్యా ఎలా చిక్కిపోయిందో, మేము రాత్రి వచ్చాము, అందరినీ నిద్ర లేపుకొని వచ్చి మీ తండ్రి గారిని నిద్ర లేపి, మీ అమ్మగారిని నిద్ర లేపి, మీ అన్నగారిని నిద్ర లేపి, నా పిన్న పిరాటిని నిద్ర లేపి ఆమెతోటి మీ దగ్గరికి వచ్చామని చెప్పేటప్పటికి ఎలా అంటే అప్పటికే పాపం ఇన్ని పాటలు పడ్డారే అనుకుంటున్నాడు పరమాత్మ. ఇంకొంచెం పిచ్చివాడైపోయాడట ఇవన్నీ చెప్పేటప్పటికి. ఉన్నై అరుతిత్తు వందో పరై తరుదియాగిల్ నిన్ను కోరి, వందోం అంటే వచ్చాము, పరై తరు తియాగిల్ అంటే ఈ పరై అనేటటువంటి వాయిద్యం లోపల కోసం. మేమంటే అసలే పిచ్చివాడివి కదా, మేము ఇలా చెప్పేటప్పటికి ఇంకొంచెం పిచ్చి అయింది అని చెబుతున్నారు. మా చిక్కి ఉన్న దేహాన్ని చూస్తే మీకు అనిపిస్తుంది కదా అడగకుండానే ఇవ్వాలని, మళ్ళీ ఏమిటి అడిగితే ఇవ్వాలనుకుంటావు అంటే ఈయనేమంటున్నారు, మీరేమన్నారు మంగళాశాసనం అన్నారు, ఇప్పుడేమంటున్నారు మళ్ళీ పరై అనేటటువంటి వాయిద్యం అంటున్నారు. స్వామి మేము వ్రతాన్ని ఆచరించటానికి కావలసినవి నువ్వే ఇవ్వాలి, మేము అడిగితే నువ్వు కటాక్షించావు అన్నదే బాగుండదు, రాకూడదు బయటికి. నువ్వే మాకు కావలసిన పరికరాలు ఏమిటో తెలుసుకొని ఇవ్వాలి. అటువంటి సంపద కలిగి ఉన్నావు. ఏం సంపద? అమ్మను పొంది ఉన్నావు కదా, అమ్మ సంపదే కదా. అందుకని అమ్మే నీ సంపదను చూసి ఆశపడేటటువంటి సంపద కలిగి ఉన్నటువంటివి వాడవు నాయనా. మేము అడగక ముందే ఆ పరికరాలన్నీ ఇస్తే మేము చక్కగా మా వ్రతాన్ని ఆచరిస్తాము. సేవగమం యాం పాడి వరుత్తమం తీరిందు మకిషిందు. ఎటువంటి వాడవు? మంచి పరాక్రమం కలిగిన వాడు, ఏదైనా ఇచ్చేటటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు అన్నమాట. అంటే పోషించదగేటటువంటి పరాక్రమము, ఇప్పుడు రక్షించదగినటువంటి పరాక్రమం. పోషించడం అంటే ఏమిటి?
మనకు ఇవ్వటం కావలసినది. ఇచ్చిన దాన్ని కాపాడాలంటే మళ్ళీ రక్షణ కావాలి. ఆ రెండు కూడా నీలో కలిగి ఉన్నాయి. యాంపాడి మేము ఎలా వచ్చామో తెలుసా? మాకు ఆధారం ఏమై ఉన్నదో తెలుసా? నీ యొక్క నామాన్ని పాడుకుంటూ మేము వచ్చాం, లేకపోతే మేము ఎక్కడ రాగలము? మాకు ఊతకర్ర ఏమిటి అంటే, అలా అర్ధరాత్రి అయినా చీకటైనా చలి అయినా ఈ నామమే, నీ యొక్క కళ్యాణ గుణాల అనుభవమే మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొని వచ్చిందయ్యా. భరుత్తమం తీరుందు, నీ విశ్లేష వ్యసనం తీరి అంటే నిన్ను ఎడబాసి అనుభవించు దుఃఖము పోయి, నిన్నెడబాసిన వారి పాటలు నీకు ఎట్లా అంటే, ఆయనను ఎడబాసి ఉంటే ఎన్ని పాటలు పడతాడో జీవుడు. స్వామి అదిగాన నీకు తెలిసిందనుకో ఎన్ని ఎడబాట్లు పడతాడో జీవుడని, ఇంకా నువ్వెప్పటికి మమ్మల్ని ఎడబాయవు అంటూ చెప్తున్నారు. మకిజిందు, సంతోషించిన వారము కావాలి. మీరిచ్చేటటువంటి పరికరాలతోటి మాకు సంతోషం కావాలి. ఏమి ఇవ్వమంటారు అంటే, కైవల్యం వలె దుఃఖం పోయేది కాదు. కైవల్యం అనేది ఒక లోకం తెలుసా? కైవల్యం పొందటం అంటారు కదా, అక్కడ ఆత్మలన్నీ చేరి ఉంటాయి. వాళ్లకు సుఖం ఉండదు, కానీ కాకపోతే దుఃఖం ఉండదు. మళ్ళీ వాళ్ళకు జన్మలు ఉండవు. ఆ ఆత్మలు ఊరికి ఆ లోకంలో అలా అలా ఏ రూపాన్ని దాల్చకుండా, ఏ మళ్ళీ జన్మ లేకుండా తిరుగుతూ ఉంటాయి. అంటే దుఃఖం ఉండదు, కానీ ఆనందం ఉండదు. మాకు అటువంటి దుఃఖం లేనిది కైవల్యం వద్దు, ఆనందమైనటువంటిది కావాలి. మళ్ళీ చెప్పరు, అంటే ఆయనే ఇవ్వాలి అనేది వీళ్ళ ఉద్దేశం. అలా దుఃఖమును పోగొట్టేది మాత్రమే కాక ఆనందానుభవం పొందేటటువంటిది మాకు వసంగుము అంటూ, అనగా పరమాత్మే కావాలి, పరమాత్మతోటే ఉండాలి, ఆయన ఆనంద లోకంలోనే మనం ఉండాలి అని కోరుకుంటున్నారు ఈ పాసురంలో. మరి ఏమేమి కావాలని అడిగిందో, లేకపోతే పరమాత్మే అడగకుండానే అనుగ్రహిస్తారో రేపటి రోజు పాసురంలో మనం తెలుసుకుందాము. ఈరోజు ఒక చిన్న విషయం, వృత్తి అని ఫస్ట్ చెప్పుకున్నామా, ఒక అద్వితీయురాలని. మళ్ళీ నెక్స్ట్ వృత్తి అని, మళ్ళీ నెక్స్ట్ కూడా వృత్తి వచ్చింది. ఫస్ట్ ఏమో దేవకి, తర్వాత యశోద. ఆ తర్వాత ఏం చెప్పాము, ఓరి రవిల్ అంటే ఆ రాత్రిని కూడా చెప్పబడింది. ఇది కూడా ప్రత్యేకమైనటువంటి రాత్రి, గొప్ప రాత్రి అని రాత్రిని కూడా పొగడబడింది. మొదట వృత్తి అంటే ఏమిటి? వృత్తి అంటే అష్టాక్షరి మహామంత్రం. ఇప్పుడు అష్టాక్షరి మహామంత్రాన్ని ఆచార్యుల దగ్గర పొందితే, ఆ మంత్రం మొదటి మంత్రం ఎప్పుడు అనుకుంటారంటే, స్నానం అయిన తర్వాత తినేటటువంటి సమయానికి ముందే ఉచ్చరించటం జరుగుతుంది, తర్వాత సేవించకూడదు. అలా దేవకి దగ్గర కూడా కొంచెం సేపగా ఈయన ఉన్నది, అలా చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకొక వృత్తి చెప్పుకున్నాము, అది యశోద. అది ద్వయమంత్రం, 3 మంత్రాలు కదా, అష్టాక్షరి మంత్రం, ద్వయమంత్రం, చరమ శ్లోకం. వెరీ గుడ్. ఆ ద్వయమంత్రం ఎట్లాగంటే, యశోద దగ్గర ఆయన లీలలన్నీ చూపిస్తూ అల్లరి చేష్టలు చేస్తూ ఆమెకు 14 భువన భాండాలను ఆయన యొక్క నోటిలో చూయించిన వాడు కదా, అలాగా ఆమె దగ్గర ఉన్నారు. అలాగే ద్వయమంత్రం కూడా మనము ఏ సమయములైనా తలవచ్చును. ఫస్ట్ అష్టాక్షరి మంత్రం, 2 ద్వయమంత్రం. ఇది రోజు మొత్తం తలవచ్చును. అయితే బయటికి సౌండ్ లేకుండా లోపలే సేవించుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఏం చెప్పారు, చరమ శ్లోకం. ఇది ఓరి రవిల్, ఆ రాత్రి వంటిది. ఇది ఎప్పుడు తలవచ్చని కృష్ణ పరమాత్మ యుద్ధభూ రంగ సమయంలో అనుగ్రహించారు. ఈ విధంగా ఈ పాసురంలో అష్టాక్షరి మంత్రం, ద్వయమంత్రం, చరమ శ్లోకాన్ని మనకు ఆండాళ్ తల్లి అనుగ్రహించింది అంటే దాని అర్థాన్ని అన్నమాట, మంత్రాన్ని అని కాదు, అర్థాన్ని అనుగ్రహించింది. సరే, ఈరోజు నామం ఏమిటి? ఇక్కడ 2 వచ్చాయి కదా, వృత్తి మగనాయ్ అంటే ఒక అద్వితీయురాలికి పుత్రుడు, దేవకి తనయుడు, దేవకి పుత్రుడు. ఇంకొకటి యశోదా పుత్రుడు. ఇంకేమి చక్కగా ఆ 2 నామాలే ఉన్నాయి, మనకి ఎక్కడో బయట తెచ్చుకొని అక్కర్లా, ఇందులోనే అంత భోగ్యంగా ఇచ్చింది అమ్మ. దివ్య దేశం ఏమిటి? 2 వచ్చాయిగా. అసలు ఈయన పుట్టింది పెరిగింది రేపల్లె మధుర, ఈ 2 చెప్పుకోవచ్చు. అలాగే తిరుక్కన్నపురం కూడా చెప్పుకోవచ్చు అన్నారు. ఎందుకంటే ఆ తిరుక్కన్నపురం ఆల్వార్లు వేంచేసినప్పుడు ఆయన యొక్క ఈ ఒక ఆమె దగ్గర పుట్టావు, ఒక ఆమె దగ్గర పెరిగావు అని ఇక్కడ వచ్చింది కదా, అలాగే ఆయన కూడా తిరుక్కన్నపురంలో వేంచేసి ఉన్నటువంటి పెరిమాళ్లను ఆ విధంగా పాసురం పాడారు. అందుకని
ఈ ఈ అర్థమే అందులో ఉన్నది కాబట్టి తిరుక్కన్నపురం అనేటటువంటి దివ్య దేశాన్ని కూడా సేవించుకోవచ్చు అంటూ మన పెద్దలు మనకు అనుగ్రహించడం జరిగింది. అలా నామము దివ్య దేశం మళ్ళీ రేపటి ఈ సమయం వరకు చక్కగా సేవించుకుంటూ ఉందాము. సర్వాపరాధం క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదార విందార్పణమస్తు. అడియన్ లక్ష్మీ రామానుజదాసి భాగవత గోష్ఠికి దాసోహాలు. జై శ్రీమన్నారాయణ.